అయినటువంటి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధ దేవా, కృపాభరితుడైన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ మహాకృపలోనైనా ఇంతవరకు ఈ మొదటి ఆరాధన కూడిక, నూతన సంవత్సరపు ప్రారంభ కూడిక మీరెంతగానో అద్భుత రీతిగా ఆశీర్వాదకరంగా నిర్వహించినందుకై నీకు వందనాలు. పరిశుద్ధుడా, మీరు నిర్వహణ చేస్తే ఇంతవరకును మాకు క్షేమాభివృద్ధి కలుగజేసినందుకై నీకు వందనములు అర్పిస్తున్నాం. ప్రభు, మేము చేసిన ప్రతి ప్రార్థన, చేసిన ప్రతి విజ్ఞాపన, ప్రతి విన్నపము మీరు అంగీకరించి ఆమేన్ అని పలికి పరలోకము నుండి జవాబు పంపినందుకై నీకు వందనములు స్వామి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచిన బిడ్డలను మీరు దీవించండి. మౌనముగా స్తుతి ఆరాధనతో మిమ్మల్ని ఘనపరిచిన బిడ్డలను మీరు దీవించండి. కానుకలతో మిమ్మల్ని ఆరాధించిన బిడ్డలను మీరు ఆశీర్వదించి వేయింతుల ఫలము దయచేయండి, పంట దయచేయండి. సాక్ష్యం చెప్పి కన్నీటితో తన కష్టమును మాకు చెప్పుకొని ప్రార్థన విన్నపము కోరిన మీ దాసురాలికి ప్రభు గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యం, గొప్ప మేలు కలిగించండి. ఆ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదము, రక్షణ కలిగించము స్వామి. సహాయం చేయనైనా ఈ దినమున ప్రభువా, మేము లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళకముందు ఒకసారి నీ వాక్కు కొరకు మేము వేచి ఉన్నాం. దయతో సహాయము చేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని వెలిగించండి. యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, బహుశా నా బోధన పరిచర్య అంతటిలోనూ అతి చిన్న ప్రసంగం ఇప్పుడు నేను చేస్తాను. నిజంగానే చిన్న ప్రసంగం, మీరేం అనుమానించొద్దు. చాలా క్లుప్తంగా మాట్లాడతాను కనుక మీరు చాలా శ్రద్ధగా, ఏకాగ్రత కలిగి ఉండటం అవసరం. మన ప్రభువైన యేసు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. దాని రూపమును పై వ్రాతయు ఎవరివి? మత్తయి సువార్త 22:20లో ఇలాగూ రాయబడింది. అప్పుడు ఆయన, ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని వారిని అడుగగా వారు కైసరివి అనిరి. ఈ ప్రశ్నకు నేపథ్యం ఏమిటంటే, వారు యేసు ప్రభువును శోధించడానికి ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభువును శోధించడానికి ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఈయన అన్ని విషయాలలో సాధారణ ఆలోచన ధోరణికి భిన్నంగా మాట్లాడే వ్యక్తి యేసు. అందరూ సమాజం అంతా ఒకటంటే ఆయన ఇంకోటి అంటాడు, సమాజం అంతా అవునంటే ఈయన కాదంటాడు. ఈ ధోరణి వీళ్ళకి అర్థం అయిపోయింది. సమాజం అంతా కాదంటే అవునంటాడు, అవునంటే కాదంటాడు. ఈయన ఏమంటాడో చూద్దాం. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇవ్వద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏమనొచ్చు అంటే, చూడు, చట్టాన్ని ఉల్లంఘించమని అందరికీ నేర్పుతున్నాడు. ఏమండి, ప్రపంచ చక్రవర్తి కైసరు మీద తిరుగుబాటు చేయమని ప్రజలను రాజద్రోహమునకు ప్రేరేపిస్తున్నాడు అని ఆయన మీద రాజద్రోహ నేరం పెట్టొచ్చు. లేదు, పన్ను చెల్లించండి అన్నాడు అనుకోండి, అప్పుడేం చెప్పొచ్చు అంటే, చూడండి, మనం యూదులము, అబ్రహాము సంతానం, మన మీద అన్యుడెవడో రాజ్యం ఏలుతున్నాడు, అతడు విగ్రహారాధకుడు, సత్యదేవుని ఎరుగనివాడు. అబ్రహాము సంతానమైన మనం ఆ అన్యుల పాలనలో ఉండకుండా విడిపించడానికి వచ్చిన మెస్సియానని చెప్పుకున్నాడు. దావీదు కుమారుడని మీరు అందరూ అంటున్నారు. దేవుడు పంపాలని మనం ఎదురు చూస్తున్న మెస్సియా, క్రీస్తు అభిషిక్తుడు ఈయనని మనం నమ్ముతున్నాం. నేను దేవుణ్ణి అన్నాడు, దేవుడు కుమారుణ్ణి అన్నాడు, నాలో పాపం లేదన్నాడు, ఉద్ధరిస్తాడు, క్షమిస్తాడు, రక్షిస్తానన్నాడు. మరి ఇదే రక్షణ అండి. నిజంగా మెస్సియా అయితే మనల్ని ఆ పరరాజుల పాలన నుంచి మనం విడిపించే పని లేదు ఆయనకి. నిజంగా మెస్సియా అయితే ఆ కైసరును చావగొట్టి దావీదు కుమారుడుగా సొంత రాజ్యం స్థాపించాలి. మనకు రాజకీయ స్వాతంత్రం ఇస్తాడేమో అని మనం అనుకుంటుంటే
కైసరుకు పన్ను కట్టమంటాడు, ఈయన మెస్సియా ఎలా అవుతాడు అని ఉల్టా ప్రచారం చేద్దామని. చూడండి, ఎలాగైనా తప్పే. కైసరుకు పన్ను చెల్లించమంటేనేమో చెల్లించమన్నాడు గనక చేతగాని వాడు మెస్సియా కాడు. చెల్లించొద్దు అంటేనేమో రాజద్రోహానికి ప్రేరేపించాడు, తిరుగుబాటుకు ప్రేరేపించాడు. అదొకటి. యేసు ప్రభువును ఇరుకొనబెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన్ని మాట్లాడిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు పలుమార్లు మాట్లాడించిన ఉద్దేశం ఏమిటంటే 15వ వచనం, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు అన్నాడు. చూసారా, చిక్కుపరచవలెనని. ఆయన ఏదన్నా తప్పు చేస్తే, తప్పు మాట పలికితే దాని మీద పెద్ద ఇష్యూ క్రియేట్ చేయాలని. లూకాసు సువార్త 11:54లో వారి ఉద్దేశాలు, ఆ శాస్త్రులు పరిసయ్యుల ఉద్దేశాలు తేటగా వ్రాయబడ్డాయి. చూడండి, ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నింద పడబట్టి ఆయన మీద నేరము మోపవలెనని ఉంది. ఆయన నోట నుండి వచ్చి ఏ మాటనైనా పట్టుకొనుటకు ఆ సంగతులను గూర్చి మాట్లాడిస్తున్నారు. ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారంటే తెలుసుకుందామని కాదు, ఎదుగుదామని కాదు, బాగుపడదామని కాదు. ఆయన మీద ఏదన్నా నేరం మోపడానికి ఒక సందు, అవకాశం దొరకాలి. ఆయన గమ్ముగా ఉండి ఏం మాట్లాడకపోతే మరి మేము ఆయన మీద ఎలా నేరం మోపాలి? లోపల పగ ఉంది, ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆ మాట అన్నాడు అని దానికి అర్థాలు కల్పించి రంగులు గురిమి ఏదో ఒకటి చేయాలి. యేసు ప్రభు వారు ఈ మనుషుల యొక్క మాటల వెనుక ఉన్న ఉద్దేశములను స్పష్టంగా ఎరిగినటువంటి దేవుడు. 22:18లో ఇలాగ రాయబడింది, యేసు వారి చెడుతనమును ఎరిగి వారి వేషధారణను ఎరిగి. ఎంత వేషధారణో చూడండి. 16వ వచనంలో ఎవరు పిలుస్తున్నారు? బోధకుడా. ఎంత ఫ్లాటరీ! బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి. ఎంత భక్తుడండి, ఎంత గ్రహించేశాడండి, ఎంత పొగడతలండి. నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవని, మొగమాటము లేనివాడవని మేము ఎరుగుదుము. అంటే ఏదో పైకి ఏదో పొగడినట్టే మాట్లాడి, ముఖస్థుతి మాటలు మాట్లాడి, ఓహో వీళ్ళందరూ నా అభిమానుల్లాగే ఉన్నారనుకుని ఒక మాట తూలేడు అనుకోండి, ఇక దాని మీద ఒక నేరస్థాపన చేయవచ్చు. అందరూ అభిమానులేగా, ప్రేమిస్తున్నారుగా అని ఒక మాట తూలి ఎందుకురా కట్టబోయే పాలు అన్నాడు అనుకోండి, దానిలో పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి ముందరా కుప్పిగంతులు వేస్తున్నారంటే సర్వజ్ఞానమునకు ఆధారుడైనటువంటి యేసయ్య సొలొమోను కంటే శ్రేష్ఠుడు. ఆయనే దేవుని జ్ఞానమై ఉన్న వాడి ముందు వీళ్ళు ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఆయనకు తెలియదు ఏంటండి, ఏమడిగినా ఎందుకు అడుగుతున్నామో తెలుసు. వారి చెడుతనమును, వేషధారణను, పగ, కలహబుద్ధిని కూడా దేవుడు తన జ్ఞానం చేత వాడుకున్నాడు. ఇక్కడ వాళ్ళు వేసిన ప్రశ్న సరైన ఉద్దేశంతో అడిగింది కాదు. ఉద్దేశం సరైనది కాకపోయినా ఆ ప్రశ్నను పురస్కరించుకొని ఒక లోతైన మర్మము మనకు బోధించడానికి దేవుడు పూనుకున్నాడు. వాడు అడిగింది దుర్మార్గమైన ఉద్దేశంతోనే అడిగాడు. ఆయన దానికి అవును అనలేదు, కాదు అనలేదు, చెల్లించు అనలేదు, చెల్లించొద్దు అనలేదు. వాళ్ళకు ఒక నూతనమైన మర్మమును ఉద్బోధ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ముందు ఆ ఉద్యానాలను తీసుకురమ్మన్నాడు. వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి చూపుడు నాకు చూపుడని వారితో చెప్పగా వారాని వద్దకు ఒక దీనారము తెచ్చిరి. తీసుకొస్తారుగా దానిపై రూపమును వ్రాతయు ఎవరివి?
దాని రూపమును దానిపైన ఉన్న వ్రాతయు ఎవరివి అంటే కైసరువి అన్నాడు. అప్పుడు అన్నాడు, కైసరువి కైసరుకును, దేవునికి దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని మీద పై రూపము కైసరు రూపము, వ్రాత కైసరు వ్రాత గనుక అది కైసరుకు చెల్లించడం న్యాయమే, చెల్లించండి. అదే సమయంలో మరి ఇంకో మాట ఎందుకన్నాడు? దేని మీద కైసరు రూపం ఉన్నదో, దేని మీద కైసరు చేవ్రాత ఉన్నదో దాని కైసరుకు చెల్లించండి. మరి ఇంకోటి ఏంటి? దేని మీద అదే సూత్రం విడిచిపెట్టుకుంటే దేని మీద దేవుని రూపం ఉన్నదో, దేని మీద దేవుని వ్రాత ఉన్నదో దాన్ని దేవునికి చెల్లించండి. దేవుని రూపము కలిగింది ఏమిటండి? అది కూడా ఇంకో రూపాయి నోటు ఉందా? అది ఇంకో నాణ్యం ఉందా? ఎక్కడుంది? దేనారము మీద కైసరు ముఖం రూపం ఉంది, కైసరు చేవ్రాత ఉంది. మరి దేవునికి ఏం చెల్లించాలి? దేవుని రూపము కలిగిన రూపాయి ఉందా ఎక్కడైనా? ఈ సృష్టి అంతటిలో దేవుని ఇమేజ్, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని రూపము దేవుని వ్రాత కలిగిన ఏకైక వస్తువు విషయం ఏంటంటే మనుష్యుడు. దేవుని రూపములో మానవుడు సృజింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ రూపాయలు ప్రభుత్వానికి ఎంత సహజంగా కానుక పన్ను కడుతున్నామో అంతే సహజంగా మన బ్రతుకులు దేవునికి కానుక కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? ఈ పన్ను గవర్నమెంట్ ప్రభుత్వానికి చెల్లించడం ఎంత న్యాయమో, ఎంత సమంజసమో, ఎంత అవసరమో, మన జీవితాలు దేవునికి అర్పించుట అంత సహజము, సమంజసం, అవసరం, న్యాయం. ఎవరైనా తన బ్రతుకును సృష్టికర్తకు సమర్పణ చేయలేదంటే వాడు చాలా అన్యాయం చేస్తున్నాడు, చాలా అసమంజసంగా అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేశావా? సమర్పణ చెయ్యాలి. ఎందుకంటే దాని పై రూపము దాని వ్రాతం. దేవుని బిడలారా, అదే విషయంలో అదే అంశమును మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇంకొక సత్యం వెలుకొస్తుంది. ఏంటంటే ఏదైతే దేవుడు కానుకగా అంగీకరించాలో దాని మీద రెండు ఉండాలి. దేవుని రూపం ఉండాలి, దేవుని చేతి వ్రాత ఉండాలి. మన బ్రతుకులను దేవునికి మనం కానుక చేసినప్పుడు చేయాలని నువ్వు అనుకోవచ్చు. ఇప్పుడు మనం వస్తాం, నేను ఏమన్నాను? నీ బ్రతుకును దేవునికి కానుక చేశావా అని అడిగితే మనం అందరం మోకరించి, ప్రభువా నా జీవితం నీకు కానుక చేస్తున్నాను, అయ్యా తీసుకో ప్రభువా, నన్ను నేనే నీకు సమర్పణ చేసుకుంటున్నాను అని నీవు సమర్పణ చేసుకుంటావు. కానీ దేవుడు అడుగుతాడు, బాబు మంచిదే నాయనా, నాకు నిన్ను నీవే కానుకగా అర్పించుకోవడానికి వచ్చావు, మంచిదే కుమారుడా, అయితే నీ పై రూపం ఎవరిది? నీపై చేవ్రాత ఎవరిది? నువ్వు చెప్పగలగాలి. దేవునివి అని ఒక ముక్క చెప్పగలగాలి. ఏమని చెప్పాలండి? నా పై రూపము నీది, నా పై ఉన్న వ్రాత. బట్ కెన్ యూ సే దట్ విత్ కాన్ఫిడెన్స్? నువ్వు నిజంగా ఆ మాట చెప్పగలవా? నేను ఒక ముక్కుసూటిగా మాట అడుగుతున్నాను. నీ రూపము ఎవరిది? నీ పై వ్రాత ఎవరిది? దేవుని బిడ్డలారా, దేవుడిదని మనం అనుకుంటున్నాం, కానీ ఒక మాట అంటున్నాను, మా మనుష్యుడు దేవుని స్వరూపములో నిర్మాణం చేయబడ్డాడు అనేది ఆదికాండంలో మాట. ఆదికాండంలో ఒరిజినల్ క్రియేషన్ ఏమిటంటే వారు దేవుని స్వరూపమందు దేవుని పోలికగా దేవుడు వారిని సృజించాడు. మనకు అది తెలిసిన వచనమే, మనం ఇంకా చదువుకోనక్కర్లేదు, ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే
ఈ 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనమందరమును ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచు ఉన్నాం. ఏమండి? మనమందరము చదువు 3:18 అమ్మా. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దములాగా ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మనము మార్చబడుచున్నాం. ఏమండి? ముందు ఆదికాండంలో ఏమన్నాడు? ఆదికాండం 26లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించదను అని దేవుడు అనుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27లో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వానిని సృజించను. ఆదికాండం 1:28లోనేమో నరుడు దేవుని స్వరూపమందు సృజింపబడెను. కానీ 2వ కొరింథీ 3:18లో దేవుని స్వరూపముగా మనము దినదినము మార్చబడుతూ ఉన్నాం. మనము దినదినము మార్చబడుతూ ఉన్నాం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకు ఆ పోలిక ఉన్నట్లా లేనట్లా? అంతే కదా? ఆ పోలికలోనే మనం ఉంటే ఆ పోలికగా మార్చబడుట అనే అనుభవం అవసరం లేదు. పోగొట్టుకున్నాం పోలిక. అక్కడ ఏమిడున్న రహస్యం గుట్టు ఏమిటంటే, దేవుడు ప్రారంభములో సృష్టి చేసినప్పుడు నరునికి ఏ దైవ స్వరూప్యం ఉన్నదో ఆ దైవ స్వరూపము తరువాత పాపము చేసినప్పుడు నరుడు కోల్పోయాడు. దేవుని స్వరూపమును మానవుడు పోగొట్టుకున్నాడు. ఆదామునందు ఏదైతే మనం పోగొట్టుకున్నామో క్రీస్తునందు దాన్ని మరలా సంపాదించుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదాము ద్వారా మానవ జాతి ఏది కోల్పోయిందో దాన్ని మరలా కడపటి ఆదాము వచ్చి మనకు దాన్ని సంపాదించి పెడుతున్నాడు. క్రీస్తు ప్రభువునందు మనం సంపాదించుకుంటున్నాం. అందుకే ప్రియులారా, దేవుని స్వరూపము మనలోనికి రావాలి అని పదే పదే లేఖనం చెబుతుంది. ఒకప్పుడు తాతగారికి ఉంది, అసలు తాతగారు ఆదాముకు ఉంది. ఆదాము దేవుని పోలికలో చేయబడ్డాడు. తర్వాత మనకు ఆ స్వరూపం అనేది పోయింది. వికార స్వరూపులం అయిపోయాం. దేవుని స్వరూపం ఎందుకు లేదు అంటే నేను మీకు ఒక్క మాట చెప్తాను. కొత్త సంవత్సరంలో ఇది కూడా తీర్మానం ఉండింది నాకు, తప్పక ఇక్కడ బ్లాక్ బోర్డు పెట్టాలని. వాక్యం నేర్పించేటప్పుడు బ్లాక్ బోర్డు ఉంటే సులభంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కాదు. నేను మీకు ఒక్క విషయం చెప్తాను, వినండి. సమీపించరాని తేజస్సులో దేవుడు ఆయన మాత్రమే నివసించుచున్నాడు. ఆయన్ని దేవదూతలు గాని ఎవడు గాని చూసి ఎరగడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు తప్ప ఎవడు దేవుణ్ణి చూడలేదు. దేవుడు త్రిత్వము, మానవుడు త్రిత్వం, ఇది రైటే ఒప్పుకున్నాం. బాగా వినాలి, మీరు శ్రద్ధగా వినాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం. అలాగే మానవుడు కూడా శరీరము ఆత్మ ప్రాణం అనే త్రిత్వం. ఈ మూడు అనే సంఖ్య ఉంది. దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, దేవునిలో అదృశ్యమైన భాగము కొంత ఉంది, దృశ్యమైన భాగం కొంత. దేవునిలోని దృశ్య భాగం ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఎవరైనా క్రీస్తు. దేవునిలోని దృశ్యమైన భాగము కొంత ఉంది, అదృశ్య భాగం కొంత. ఎక్కడుంది? సమీపించరా అని తేజస్సులో. దేవునిలోని కనబడే భాగం ఏమో ఎక్కడుంది? దేవదూతల మధ్యలో ఒకడుగా సంచరిస్తూ వేలాది దూతల్లో ఘనుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక లింక్ ఉంది. ఏంటంటే, అదృశ్య భాగము యొక్క ఆదేశముల ప్రకారం దృశ్య భాగము ప్రవర్తించును.
కనబడకుండా ఉన్న ఆ యొక్క సమీపించరాని తేజస్సులో పాలసీలను నిర్ణయం అయిపోతున్నాయి. ఏం చెయ్యాలో అక్కడ నిర్ణయాలు జరుగుతున్నాయి. అందరికీ కనబడుచున్నటువంటి ఆ దేవ కుమారుడు కార్యాలు చేస్తాడు. ఆయన పేరు ఏంటి? దేవుని బాహువు. ఈ దేవుని హస్తం, దేవుని కుమారుడు. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు, సమస్తమును ఆయన ద్వారా కలిగి. కానీ నిర్ణయం ఎక్కడ జరిగింది? నా అంతట నేను ఏమీ చేయలేదు, నా తండ్రి వలన ఈ అనుజ్ఞ పొంది తిని. కనబడని చోట నిర్ణయాలు జరుగుతున్నాయి, కనబడే భాగం ఏమో పనులు చేస్తుంది. ఇప్పుడు మనిషిలో కూడా అదృశ్య భాగం ఉంది, దృశ్య భాగం ఉంది కదా. ఇప్పుడు చూడండి, బ్లాక్ బోర్డ్ ఉంటే చాలా బాగుండేది. మీరు ఒక నిలువ సిలిండ్రికల్ ఒకటి రాసుకోండి. మీరు ఒక గొట్టం రాయండి, సరిగా ఒక 2 ఇంచులంత గొట్టం గీయండి. దాని మధ్యలో 2 గీతలు గీసి 3 భాగాలు క్రియేట్ చేయండి. అండి ప్రక్కన 2 గొట్టాలు గీయండి నిలువున. అది అలాగా 2 గొట్టాలు గీసి మధ్యలో 2 అడ్డగీతలు పెడితే 3 భాగాలు అవుతాయి. ప్రారంభంలో సృష్టి ఎలాగుండిందంటే, పైన గడిలో ఆత్మ, క్రింద ప్రాణం, అన్నిటికంటే కింద శరీరం. ఆత్మ తర్వాత కింద ప్రాణం, శరీరం. ఇప్పుడు ఆత్మ అనేది దేవుని బిడ్డలారా, ఆత్మ అనేది ఎందుకు దేవుడు చేశాడు తెలుసా? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక దేవుని ఆరాధించు వారు ఆత్మతో ఆరాధించారు. ఆత్మతో పాడుదును, శరీరముతోను మనస్సుతోను పాడుదును. కనుక దేవుడు ఆత్మ, మనిషి లోపల ఒక ఆత్మ. ఈ ఆత్మ అనేది దేవునితో కమ్యూనికేషన్ కొరకు సృష్టింపబడింది. ఆత్మ ఎందుకు చేయబడింది? దేవునితో కమ్యూనికేట్ చేయడం, దేవునితో వ్యవహారం, దేవునితో సంభాషణ, దేవునితో అవగాహన, దేవునితో స్నేహం చేయడానికి ఆత్మ అనుగ్రహించబడింది. మృగములకు ఆ ఆత్మ లేదు గనక దేవునితో స్నేహం చేయలేవు. మృగాలకు 2 ఉన్నాయి, ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ లేదు. అందుకే దేవుని పోలిక కాదు. ఆదాముకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆత్మ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. మృగాలకు గుండె, కార్జం, పేగులు, ఊపిరితిత్తులు, కిడ్నీస్ అన్నీ ఉన్నాయి మృగాలకు. మనిషికి కూడా ఉన్నాయి కిడ్నీస్, పేగులు, ఊపిరితిత్తులు, రీప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం ఉంది. ఏంటి ఎక్కువ ఉంది? వాటికి శరీరం ఉంది, మనకు శరీరం ఉంది, సకల అవయవములు వాటికి మనకు, వాటికి ప్రాణం ఉంది, మనకు ప్రాణం ఉంది. ఇంకేంటి ఎక్కువ? దైవ సహవాసమునకు కావలసిన ఆత్మనే విభాగం జంతువుకు లేదు, మనిషికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే జంతువుని చంపితే పాపం కాదు, మనిషిని చంపితే పాపం. దట్స్ ద రీజన్. చిన్నప్పుడే నేను 7వ క్లాస్ ఉన్నప్పుడే ప్రొటెస్ట్ చేశాను. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే నేను లేచి అబ్జెక్షన్ సార్, మ్యాన్ ఈజ్ నాట్ అన్ యానిమల్ ఎట్ ఆల్ అని చెప్పాను. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అంటే నీ మొహం, అసలు యానిమల్ కాదు. మ్యానే, యానిమలే. మనిషి జంతువు కాదు. కోతిని చంపితే తప్పు కాదండి, నా మీద హత్యానేరం మోపుతారా? ఈ నరహంతకుడు కోడి పుంజును చంపేనా ఎవరని అంటారా? అనడు. కోడి పుంజుని చంపేది మా హక్కు ఉంది. అది చేసిందే అసలు నాకు ఆహారం కావడానికి దేవుడు. కోడి పుంజును చంపుట అది హత్యానేరం. జట్ నాటు పెట్టి దోమలను చంపుట అంటే హత్య నేరం కాదు. మరి ఎందుకు మనిషిని చంపుతందుకు హత్య అవుతుంది? అది వీడు వేరండి, కేటగిరీ వేరు. దేవుని ప్రతిరూపం, దేవుని ప్రతిబింబం. అది దేవుని రూపములో చేయబడ్డ ఆ హోదా మనిషికి ఉంది, ఇంకెవరికి లేదు. మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. ఈ సృష్టికే మకుటాయమానం మనిషి. చేపలు ఎన్నన్నా చంపు, గొర్రెలు, పందులు, కుక్కలు ఎన్నన్నా చంపు, దోమలు, పేర్లు, నల్లులు ఎన్నైనా చంపు, నేను ఎవరు ఏమండు. ఒక మనిషిని చంపితే మాత్రం, అందుకే దౌ షాల్ట్ నాట్ కిల్ అని ఇంగ్లీష్ బైబిల్ అస్సలు బాలే. నరహత్య చెయ్యరాదు అని తెలుగులో. దౌ షాల్ట్ నాట్ కిల్ అంటే ఇక మరి దోమను చంపినా కిల్లేనా?
దోమ వచ్చి కుడుతుంది. దౌ షల్ నాట్ కిల్ అంటే రక్తం అంతా తాగుతుంది అది. దౌ షల్ కిల్ ఇమీడియట్లీ. అర్థమైందా? దౌ షల్ట్ నాట్ లెట్ ఎస్కేప్, కిల్ ద మస్కిటో ఇమీడియట్లీ, బట్ డోంట్ కిల్ అ హ్యూమన్ బీయింగ్. ఎందుకు? మనిషి ఎందుకు చంపొద్దు? దేవుని పోలిక. కోతిలోంచి మనిషి వచ్చాడంటే అదంతా అట్టర్ నాన్ సెన్స్. కోతిలోంచి మనిషి వచ్చాడని చెప్పినందుకే మనిషిని చంపితే పాపం కాదని హంతకులు తయారయ్యారు. ఎందుకంటే కోతిని చంపితే తప్పు కాదు కదా, మనిషిని చంపితే తప్పు కాదని. నాస్తికత్వం ద్వారా నరహత్య పట్ల భయం పోతుంది. నాస్తికత్వం ద్వారా నరహత్య పట్ల భయం పోతుంది. వాడు జంతువు మాటలు నేర్చిన కోతి, అది కోత ఇది కోతనండి, తోకలేరు కోతి, మాటలు నేర్చిన కోతి, అంతేగా మనిషి. నేను చంపుతాను తప్పు. ఓ చింపాంజీ గొరిల్లాను పట్టుకొచ్చి తోక కోసేసి దానికి ఇంగ్లీష్ నేర్పించినాం అనుకో, అది మనిషి అన్నట్టుగా నాస్తికుని ఉద్దేశం. కానీ బైబిల్ చెబుతున్న సత్యం అది కాదు. మానవునిలో 3 భాగములున్నవి. ప్రప్రథములుగా ఒరిజినల్ క్రియేషన్లో పైననేమో ఆత్మ ఉంది, క్రింద. ఇప్పుడు పైన ఉన్న ఆత్మ దేనికి అటాచ్ అయింది? పైన ఇంకో పెద్ద గుండ్రం పెట్టి గాడ్, దేవుడు అని రాయండి. పైన ఇంకో పెద్ద గుండ్రం పెట్టి దేవునికి అటాచ్ అయింది. ఇప్పుడు అన్నిటికంటే పైన దేవుడు ఉన్నాడు. దేవుడు మానవాత్మతో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుని తలంపులు, ఉద్దేశములు, దేవుని తత్వము, జీవము, పరిశుద్ధత, దేవుని స్వభావం డైరెక్ట్గా దేంట్లో ఫోకస్ అవుతుంది? ఆత్మ క్రింద ఏముంది? ప్రాణం. ప్రాణం కింద ఏముంది? ఈ శరీరమే పనులు చేసేది, దృశ్య రూపమే పనులు చేసేది. కానీ ఈ దృశ్యమైన శరీరమును ఆడించేది లోపలేముంది? అదృశ్య భాగం ఒకటి ఉంది. ఈ అదృశ్య భాగమును ఎవరు ఆడిస్తున్నారు? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని ద్వారా మానవుని ఆత్మ ప్రేరేపించబడుతుంది, మానవుని ఆత్మ ద్వారా శరీరం ప్రేరేపించబడుతుంది. అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి నువ్వు భూమిని నిండించి దాన్ని లోబర్చుకొని దాన్ని ఏలు అన్నాడు. 3 సంగతులు చెప్పాడు. ఫిల్ ద ఎర్త్, సబ్డ్యూ ద ఎర్త్ అండ్ రూల్ ద ఎర్త్. ఫిల్ ఇట్, సబ్డ్యూ అండ్ రూల్. నింపాలి, లోబర్చుకోవాలి. యు రూల్. మ్యాన్ వాజ్ డెస్టిన్డ్ టు రూల్ ద ఎర్త్. ప్రపంచముని ఏలుట, రాను రాను విశ్వముని ఏలుట మానవుని యొక్క అంతిమ లక్ష్యం. దాని పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించిన తర్వాత ఏమైందంటే, మన అపరాధముల చేత, పాపముల చేత మనం ఏమై ఉంటుంది? చచ్చిన వారమై ఉంటుంది. అంటే ఏం చచ్చిపోయింది? ఆత్మ చచ్చిపోయింది కదా. మీరందరూ చచ్చిన వారంటే, నేను పుట్టినరోజు మొదలుకొని బాప్తిస్మం పొందిన రోజు దాకా నేను ఎవరినన్నమాట? చచ్చిన వాడిని. మరి బాగా అన్నం తిన్నాను, స్నానం చేసుకున్నా, బట్టలు కట్టుకున్నా, ఉద్యోగం చేసి అన్ని చేశాంగా. మరి పుట్టిన కాలం నుంచి బాప్తిస్మం పొందేదాకా భోజనం చేసావా లేదా? మరి ఎట్లా చచ్చిపోయినట్టు? ఏం చచ్చిపోయినట్టు? శరీరం బ్రతికే ఉంది, ప్రాణం బ్రతికే ఉంది. ఆత్మ అనే భాగం, దేవునితో కాంటాక్ట్ పెట్టుకోవడానికి చేయబడ్డ భాగం చచ్చిపోయింది. అందుకు దేవుని మాటలు వినబడవు, దేవుని రూపం కనబడదు, దేవునితో కమ్యూనికేషనే లేదు. ఆత్మ చచ్చిపోయింది. ఆత్మ చచ్చిపోయింది కాబట్టి ఏమైంది? ఈ సోల్ డామినేట్ చేసింది అన్నమాట. నెత్తి మీద ఆత్మ ఉంది కదా, దానికి కిందికి వేసి ఇది పైకి ఎక్కింది. ఏది? పైన ఇప్పుడు ప్రాణం అని రెండో గొట్టం ఉందా? ఇంకో గొట్టంలో పై గడిలో ప్రాణము లేక సోల్, ఇఫ్ ఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆ క్రింద స్పిరిట్, ఆ క్రింద బాడీ. పైన ప్రాణము, ఆ తర్వాత ఆత్మ, ఆ తర్వాత శరీరం. ఇప్పుడు ప్రియులారా, మానవుని ప్రవర్తనను 2 విధములుగా విడగొట్టాడు.
రోమాపత్రికలో పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు మానవుడి ప్రవర్తనను రెండు రకాలుగా 2 వర్గములుగా వర్గీకరించాడు. మొట్టమొదట 8:12లో శరీరానుసారముగా ప్రవర్తించుట. మొట్టమొదటి ఏంటండి? శరీరానుసారం. ఇంకా 8:5లో ఇంకా క్లియర్ డివిజన్ ఉంది. 2 రకాలు: శరీరానుసారులు, మనసుంతురు. ఆత్మానుసారులు. కనుక శరీరానుసారం మనుషుల్లో 2 వర్గాలు ఉన్నాయి: శరీరానుసారులు, ఆత్మానుసారులు. అంటే ఇప్పుడు ఏమి లేదు, పాలసీ డెసిషన్ జరిగే సింహాసనం షిఫ్ట్ అయింది. ద థ్రోన్ రూమ్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్. మొట్టమొదట ఆత్మలో పాలసీలను నిర్ణయం జరిగేది. ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేయొద్దు, అలా చేయొద్దు అని ఎక్కడ జరిగేదంటే ఆత్మలో నిర్ణయం. ఆత్మ దేన్ని ద్వేషించమంటుందో శరీరం దాన్ని ద్వేషిస్తుంది. ఆత్మ దేన్ని ప్రేమించమంటుందో శరీరం దాన్ని ప్రేమిస్తుంది. ఆత్మ దేని వంట చూడొద్దని చెబుతుందో ఈ శరీరం కళ్ళు దాన్ని చూడవు. ఆత్మ దేని కొరకు అరులు దాచి పరిగెత్తమని చెబుతుందో దాని కొరకు ఈ శరీరం పరిగెడుతుంది. ఈ శరీరం ఏం చేసినా, ద్వేషించినా, ప్రేమించినా పాలసీ ఆదేశములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆజ్ఞలు స్పిరిట్లో నుండి వస్తున్నాయి. ఈ స్పిరిట్ లోపలికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవునిలో నుండి. అందుకే వాడు పర్ఫెక్ట్ బీయింగ్. ఇప్పుడు దేవుడు ఏదన్నా పాలసీ నేర్పిద్దామంటే ఆత్మ చచ్చిపోయింది కదా. కనుక దేన్ని ప్రేమించాలో, దేన్ని ద్వేషించాలో, దేన్ని కోరుకోవాలో, దేన్ని తృణీకరించాలో ఇప్పుడు వీడికి ఎలా తెలుస్తుంది? అప్పుడు థ్రోన్ రూమ్ అనేది సింహాసనపు దర్బారు గది, నిర్ణయాలు జరిగే గది అనేది ఎక్కడికి మారిందంటే శరీరం లోపలికి వచ్చింది. ఇప్పుడు శరీరం దేన్ని ప్రేమించమంటుందో మనస్సు దాన్ని ప్రేమిస్తుంది. శరీరం దేన్ని చూడమంటుందో మనస్సు దాన్నే చూస్తుంది. వీడి పరుగు, వీడి దిశ మొత్తం మారిపోయింది. శరీరము యొక్క ఉద్దేశముల ప్రకారము ద్వేషమును, ప్రేమను, కోరికలు, ఇచ్చలు అన్ని బిల్డప్ చేసుకున్నోనేమో శరీరానుసారులు అంటారు. అర్థమైందా? శరీరం యొక్క న్యాచురల్ ఇంపల్సెస్ ప్రకారం, శరీరం యొక్క సహజమైన ప్రకృతి ప్రకారం నాకు ఇది అది అది ఇది ఏది కావాలి, ఏది వద్దు అనేది వాని ప్రయారిటీస్, వారి యొక్క చాయిసెస్. నాకు ఇది కావాలి, ఇది వద్దు, ఇది ముఖ్యం, అది వద్దు అనేది శరీరం యొక్క సహజ ప్రకృతి ప్రకారమే తప్ప ఇంకేమీ లేకుండా ఓన్లీ నా బాడీ తృప్తి పడడమే నాకు కావాలి, ఇంకోటి లేదు అనే విధంగా బ్రతుకును గడుపుకుంటున్న వాని పేరు ఏమిటంటే శరీరానుసారి. ఎందుకంటే వాని నిర్ణయములన్నిటికీ శరీరమే బాధ్యురాలు. వాని నిర్ణయాలకన్నిటికీ శరీరమే ప్రేరక శక్తి. బాడీ ఈజ్ ద మోటివేటింగ్ ఫోర్స్. కాబట్టి వాడిని ఏమంటారు? శరీరానుసారి. దానికి రివర్స్లో ఇంకొకడు ఉన్నాడు, వాడు ఆత్మానుసారి. వాని యొక్క నిర్ణయములన్నిటికీ వాడిలోని ఆత్మే కారణం, ఆత్మే బాధ్యురాలు. కనుక శరీరానుసారులు, ఆత్మానుసారులు అనేది మొత్తం 2 పరస్పర విరుద్ధమైన వైరు వర్గాలు, శత్రు శిబిరాలు. కొంతమంది ఏమో శరీరం బట్టి ఇది కావాలి, అది కావాలని పరిగెడుతుంటారు. కొంతమంది ఏమో వాళ్ళు దేనికోసం పరిగెడతారో దానికోసం వీళ్ళు పరిగెత్తారు. అది ముఖ్యం కాదు బ్రదర్, ఇంకోటి ముఖ్యం అంటాడు వీడు. కనుక వాడికి వీడికి ఏముంది? శత్రుత్వం. ఇంకా అవగాహన లేదు. కలిసిమెలిసి ఉండాలని ఎన్నిసార్లు సెకండ్ ఇచ్చుకున్నా కుదరదు, సుఖం లేదు. కనుక ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే దీన్ని టూకిగా ఒక మాటలో క్రోడీకరిస్తాను. అదృశ్య విభాగము చేత దృశ్య భాగము ప్రేరేపించబడుట దేవుని పోలిక. అది రివర్స్ అయ్యి దృశ్య భాగము చేతనే అదృశ్య భాగం నడిపించబడుతుంటే దాన్ని ఏమంటారంటే అది పతనమైపోయిన, చెడిపోయిన డిస్టార్టెడ్ ఇమేజ్. అది చెడిపోయినటువంటి దైవ పోలిక. దైవ పోలిక అంటే 3 ఉన్నాయి. ఇంకా ఆత్మ, ప్రాణం, శరీరం అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ రూలింగ్ అనేది మాత్రం ఇంకో కొత్త గదిలోకి వచ్చి పడింది.
మీకు అర్థమైందా? రూలింగ్ అనేది కొత్త గదిలోకి వచ్చిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళా రిన్యూ చేయడమే విమోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన అంటే ఏంటంటే మరలా ఈ సింహాసనపు గదిని శరీరం నుంచి తీసి, ఆత్మ నుంచి తీసి, ప్రాణం నుంచి తీసి మానవాత్మపురం అనే గది లోపల సింహాసనాన్ని ప్రతిష్ఠించాలి. ఆ సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హ్యూమన్ రిడెంప్షన్, అందుకే నేను మొదటి ప్రసంగంలో అన్నాను, ఇట్స్ అ డీప్ మిస్టరీ. ఏదో నమ్మేం బాప్తిసం పొందాం అయిపోయిందని అనుకుంటే ఏమైపోతుంది నాయన? నువ్వు 30 ఏళ్ళు ప్రభుత్వం నడిచినాక చదువు మొదలవుద్దప్పుడు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్. ఆదాము హవ్వలిద్దరు కూడా సర్పం యొక్క కుయుక్తికి లొంగిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసినందున మనిషిలోని ఆ స్ట్రక్చర్కు ఎంత డ్యామేజ్ జరిగిందంటే అది ఒక్క మాటలో చెప్తే తెగిలేదు కాదు. మానవుల్లో అంతరంగ నిర్మాణం ఉంది చూసారా, అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు ఒక మాట, ఆత్మలో చచ్చిపోయింది అంటే దేవుని చూడవలసిన కళ్ళు, దేవుని మాటలు వినాల్సిన చెవులు, దేవునిని అర్థం చేసుకునే మెదడు ఏ భాగంలో ఉంది అది చచ్చిపోయింది. మిగిలిన శరీరం, ప్రాణం. దీంతో వాడు ఎన్నో చదవచ్చు, బిఏ బీటెక్ ఎంటెక్ ఏదన్నా చేయొచ్చు. కానీ దేవుని విషయాలు అనేసరికి వానికి అసలేం అర్థం కాదు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 1 కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనము చేయొచ్చు, ఆటం బాంబులు తయారు చేయొచ్చు, మనుషుని పోలిన ఇంకో రోబోట్, ఇంకో మర మనిషిని తయారు చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. దాని సృష్టికర్తను అవగాహన చేసుకొనుట దేవుని విషయాలు అనేసరికి వానికి హీజ్ డెడ్ టు దట్ సబ్జెక్ట్. చచ్చిపోయిన పీలికి ఎంత అర్థం ఉంటుందో వాడికి అంతే ఉంటుంది. వాడు డాక్టరు, ఇంజనీరు, లాయరు, మొత్తం మేధావి, పండితుడు, కవి, గ్రంథకర్త అన్నీ ఉంటాయి వాడికి. దేవుడు అనే సబ్జెక్ట్ వచ్చేసరికి వాడంతా పీనుగలాగానే మారిపోతాడు. ఏం అర్థం కాదు, కనబడదు, వినబడదు. ఆమె కుछ समझ में नहीं आता है అంటాడు. ఇప్పుడు కావలసింది మేధావులు కాదు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మేధావులు కాదు, ఆత్మ తిరిగి బ్రతికించబడిన వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం కలిగినగా. మీకు అర్థమైందా? ఎవరిలోని ఆత్మ తిరిగి పునర్జీవితం చేయబడిందో, ఎవరిలోని ఆత్మ మరలా బ్రతికించబడిందో, ఎవరి ఆత్మ క్రీస్తు రక్తములోని జీవము చేత మళ్ళీ వెలిగించబడిందో వాడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. గుడిసెలు ఉండని, రిక్షా దొక్కని, రాళ్ళు బద్దలు కొట్టని, కూలినాలు చేసుకొని, అక్షర జ్ఞానం లేకపోని ఆత్మ బ్రతికింది వానికి దేవుడు అర్థం అవుతాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనకుండే గొప్ప ధన్యత ఏంటంటే మనం బీదలో కావచ్చు, ధనికులం కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు మహా గొప్ప చదవడి పండితుడివి, విద్యాధికుడివి కావచ్చు, కూలినాలు చేసుకునే అమాయకుడివి కావచ్చు, ఎవరైనా సరే నీలోని ఆత్మ యేసు ప్రభు యొక్క శక్తి చేత బ్రతికించబడింది కనుక నువ్వు దేవుణ్ణి తెలుసుకోవచ్చు, దేవునితో స్నేహం చేయవచ్చు, పరలోకానికి వెళ్ళి దేవుని ఒడిలో కూర్చోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక రక్షణ అనేది గొప్ప ధన్యత. అది ఈ లోక సంబంధులకు అర్థం కాదు, వానికి లాంగ్వేజే అర్థం కాదు. వీడు ఏందో చెప్తాడు, ఏంది భయ్, ముందు మనకు ధరలు పెరిగినాయి కదా అంటాడు వాడు. ఎప్పుడు అదే గోల. నీ ధరలు చల్లకుండా పోనీరా బాబు, నువ్వు ఎంత బతుకున్నా ఏం జరిగేది అలా జరుగుతుంది. నువ్వు దాన్ని మార్చగలవా? ధరలు పెరిగినాయి, అవన్నీ రైటే. ఇప్పుడు నువ్వు రాత్రి చచ్చిపోతే ఎక్కడికి పోతావు? ఏదో ఎక్కడికి పోతావు, అందరూ ఎక్కడికి పోతాం, మనం అక్కడికి పోతాం. ముందు ఇప్పుడు ఉల్లిపాయలు కొనుక్కోవాలా లేదా అంటాడు వాడు. వాడి లాంగ్వేజ్ అంతా అది. వాడి గోల మనకు అర్థం కాదు, మన సోది వాడికి నచ్చదు. అర్థమైందా? అందుకే మనం వేరే, ఇప్పుడు చేపలేమో నీళ్ళల్లో ఈదుతుంటాయి, కొంగలేమో గాలి ఎగురుతుంటాయి. ఇప్పుడు దానికి దీనికి ఎట్లా పొత్తు? దాని ప్రకృతి శరీర ధర్మం వేరే, దాని ప్రకృతి శరీర ధర్మం వేరే. అది ఎట్లా ఎగురుతుందో చేపకు అర్థం కాదు, ఇది లోపల ఎట్లా ఎదుగుతుందో కొంగకు. రెండు వేరే వేరే పరిధులు అవి కదా.
వేరే లోకం కనుక నా గోల వానికి అర్థం కాదు, వాని గోల నాకు అర్థం కాదు. నేనేమో వాడు కొత్తగా తిరిగి జన్మించకపోతే అని నేను అంటుంటా. వాడే అడిగారు ముందు ఇంక్రిమెంట్ లేకపోతే ఉల్లిపాయలు కొనుక్కొని ఉండి వాడండి. వాడిని నేను కన్విన్స్ చేయలేదు, నన్ను వాడు కన్విన్స్ చేయలేడు. దేవుడు సైతాన్ని ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకుంటే ఏమన్నా సమాధానం అవుతా? కాదు. లోక సంబంధులు వేరే, మనము వేరే. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు సంబంధులు అనే వాళ్ళు ఉన్నారండి కొందరు. యు బిలాంగ్ టు దట్ స్పెషల్ కేటగిరీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు స్పెషల్ కేటగిరీలో మనం ఉండి వాడేదో నవ్వుతున్నాడు, వానికి అర్థం కాక మనం కుమిలి ఏడుస్తామా? ఏడవద్దు. ఏడిస్తే నువ్వు ఒక మెంటల్ అనుకుంటాను నేను. అరే మెంటల్ దాన్ని ఎందుకు ఏడుస్తున్నావు అంటాను. నాకు ఇష్టం లేదు. కొంతమంది లోకస్తులు ఏదో అన్నారని ఏడిస్తాను, నాకు జాలి కాదు కదా, మొట్టికాయలు అవుతాయి. నడు నువ్వు బుద్ధి లేదా ఏడుస్తావు. వాడేదంటే నువ్వు ఏడటం ఏంటి? వాడంటే నువ్వు ఏడవకూడదు. వాడు ఏడుస్తూ వాడు నీ మీద నిందలు మోపాడు అనుకో, ద్వేషించాడు అనుకో, పాపం మెంటల్ అని నువ్వు అనుకోవాలంతే. కానీ పిచ్చోళ్ళు మనం పిచ్చాసుపత్రిని చూడడానికి పోయినాం అనుకో, ఎప్పుడైనా మిమ్మల్ని తీసుకుపోతారు ఈ పిచ్చాసుపత్రి. పుట్టే అడ్మిషన్ కొరకు కాదు, చూడడానికి పిచ్చాసుపత్రికి తీసుకొని పోతారు. రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు అక్కడ, ఒక్క రకం కాదు. కొంతమంది ఎప్పుడు కనపడటం వల్ల చెడ్డ బండబూతులు తిడుతుంటాడు. వాడు ఎందుకు తిడుతున్నాడో, వాడి కేసు ఏంటిదో, హిస్టరీ ఏంటిదో మనకు తెలియదు. వాడు కనబడంగా తిడతాడు, చెడ్డ మాటలు తిడతాడు అన్ని. అది వినగానే మీరు ఇంటికి వచ్చేసి దస్తి పట్టుకొని మొక్కు బరమని చదువుకుంటారు. వాడు ఎన్ని మాట్లాడినానని ఏడుస్తారా మీరు? మీరు ఇంటికి వచ్చిన కూర్చొని వెక్కి ఏడుస్తుంటే నేనంట, అరే నువ్వు నిజంగానే మెంటల్ హాస్పిటల్ ఉండాల్సిన వాడేరో బాబు. తిట్టినాడు, వాడి మైండ్ మనస్థితి సరిగా లేక తిట్టాడు. వాడి మనస్థితి సరిగ్గా లేదు. వాడు తిడితే నువ్వేంటి? అసలు నీ మీద కూడా నాకు అనుమానం ఉంది, నువ్వు కూడా చిన్న మెంటల్ నీకు వచ్చినట్టుంది అనుకోండి. నేను మాత్రం ఏడవను. వాడు ఎంత తిడుతుంటే కూడా పాపం వాడు మొత్తం మైండ్ డ్యామేజ్ అయిపోయిందండి అని అనుకుంటాను. అలాగే లోక సంబంధులు మనలను ద్వేషించినప్పుడు నువ్వు అట్లే అనుకోవాలి, పాపం మెంటల్ వచ్చినట్టుంది అనుకోవాలి. అర్థమైందా? పాపం వాళ్ళలోని ఆత్మ చచ్చిపోయింది, పాపం వాడికి నా సంగతి అర్థం కావడం లేదు. వాడు ఎంత తిట్టినా సరే, ఓకే బ్రదర్ ఐ విల్ ప్రే ఫర్ యూ అనాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు ఇప్పుడు చచ్చిపోయి ఉన్నావు, నీకు తెలియదు. నువ్వు బతికించబడేటట్టుగా నేను ప్రార్థన చేస్తా. వాడు అట్లనే అంటున్నాడు, మనం ఇట్లే అంటున్నారు. ఇంకా వాడు ఇంకెక్కువసేపు అట్లే వాగుతుంటే మనం యెహోవా నామమున పాటెత్తుకోవాలంతే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము బాధపడొద్దండి, బాధపడాల్సిన వేరే సంగతులు ఉన్నాయి. దేవుని కొరకు నేను చేయవలసిన సేవ చేయలేకపోయాను, దేవుని కొరకు నేను ఇవ్వవలసినంత ఇవ్వలేకపోయాను, ఒక ఆత్మని తేలేదు. నువ్వు ఏడవలసిన సంగతులు ఉన్నాయి. కానీ ఎవరో మెంటల్ గా ఏదంటే నువ్వు ఏడుస్తావే. మనం ఎప్పుడు కూడా ఒక సంగతి మరచిపోకూడదు, మనము వేరొక లోకమునకు చెందిన వారము, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా ఒక మాట గమనించాలి. ఆత్మానుసారులు, శరీరానుసారులు అనే రెండు వర్గాలు చెప్పాడు. మనము ప్రారంభములో ఎవరమై ఉంటిమి? శరీరమే పరిపాలించుచున్న శరీరానుసారులమై ఉంటుంది. శరీరానుసారం ఏంటంటే వాడి బ్రతుకును శరీరమే పాలించుచున్నది. అందువల్ల ఆత్మానుసారులు అంటే ఎవరు? వాడి బ్రతుకును ఆత్మ పరిపాలిస్తాను. అంటే ఇంకో విషయం చెప్తాను. శరీరానుసారి అంటే దృశ్య రూపమే అదృశ్య భాగమును పరిపాలిస్తోంది. ఆత్మానుసారి అంటే అదృశ్య భాగమే దృశ్య రూపాన్ని పరిపాలిస్తుంది. The visible part being ruled by the invisible part. ఇంకొకటేమో ఇన్విజిబుల్ పార్ట్ రూలింగ్ ద విజిబుల్ పార్ట్. ఇప్పుడు దేవుని పోలికేది? అదృశ్యంగా ఉన్నటువంటి ఆ భాగము దృశ్యంగా ఉండే భాగాన్ని నడిపిస్తూ. ఇప్పుడు ఆ పోలిక నీ లోపల ఉన్నదా? లేదు. కాబట్టి దినదినమును ఆ పోలికగా మార్చబడుచున్నాము.
దేవుని పోలికలో చేయబడ్డాం అంటే అందరూ దేవుని పోలికలో లేరు నాయన. అందరూ దేవుని పోలికలో ఉంటే ఈ మానభంగాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అసూయలు, ద్వేషాలు, యుద్ధాలు, రక్తపాతాలు, ఈ మోసము, కుట్ర, కపటము, దగ ఇవన్నీ ఎందుకు ఉంటాయి నాయన? అందరిలో దేవుని పోలిక ఉంటే నేరాలు ఎందుకు జరుగుతాయి? లేవు దేవుని పోలికలు. పోయినప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన నాడు రిపేర్ స్టార్ట్ అయిందన్నమాట. నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు ఏమైంది? రిపేర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్ట్రక్చర్ అట్లనే ఉంది. అన్నిటికంటే పైకి ప్రాణం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? శరీరము, ఆత్మ, ప్రాణం ఇట్లా వచ్చేసి ఇప్పుడు థ్రోన్ రూమ్ ఎక్కడికి వచ్చిందంటే శరీరం లోపలికి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆత్మను బ్రతికించాడు, సమాధిలో నుండి విమోచించండి. అర్థం ఏంటి? మనం పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. అంటే ఏ భాగాన్ని బ్రతికించాను? ఆత్మను భాగమును బ్రతికించాను. మరి గడకదాలు అయిపోయిందా? ఇది మళ్ళా పైకి రావాలా? కిందికి అది బోదు, నేను బోనంటది అన్నమాట. ఆత్మ కొంతకాలం రూలింగ్కి అలవాటు అయిపోయింది. ఈ ప్రాణము, శరీరం రూలింగ్కు. చూడండి, కొంతకాలం కిందట ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఒక టర్ము, రెండవ టర్ము ఇక ఆయన ఎంత డామినేటింగ్ ఫిగర్, డామినేటింగ్ పర్సనాలిటీ అంటే, నేను కూడా కళాకారుని కాబట్టి వ్యక్తిగతంగా ఆయన చాలా అభిమానిస్తాను. వక్తృత్వం కానీ, ఆయన మాటలు కానీ, ఆయన మనిషిలో తేజస్సు కానీ, ఇంకా అటువంటి వాడు ఎవడు భలే మంచి స్పీకర్, ఓరేటర్. ఐ లైక్ హిస్ స్పీచ్. శాసనసభ మీద ముద్ర పడిపోయిందంటే ఎన్టీ రామారావు సభకు ముద్ర పడిపోయింది. తర్వాత ఓడిపోయాక అపోజిషన్లో కూర్చున్నారు, ప్రతిపక్షంలో కూర్చున్నాక మీరు న్యూస్ పేపర్లో చదివారు లేదు, కాంగ్రెస్ లెజిస్లేటర్స్ లేచి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారిని ఆయనను పిలుస్తారు. ఆయన అక్కడ అపోజిషన్లో కూర్చున్నాడు. న్యూస్ పేపర్లో రియల్గా వచ్చిన జోక్, ప్రాక్టికల్గా జరిగిన జోక్ ఇది. ప్రభుత్వం వాళ్ళదే, ప్రభుత్వంలో వాళ్ళు కూర్చొని అపోజిషన్లో నిలబడుతున్నారు. ఎందుకు? పిలిచి 8 ఏళ్ళు అలవాటు అయిపోయింది. మీకు అర్థమైందా? 8 ఏళ్ళు పిలిచి ముఖ్యమంత్రి గారు రామారావు గారు, ముఖ్యమంత్రి గారు రామారావు గారు అలవాటు అయిపోయి ఆయన కుర్చీ దిగి పక్కన కూర్చుంటే కూడా అటు తిరిగి ముఖ్యమంత్రి గారు అని, వీళ్ళే అసలు ముఖ్యమంత్రి. రియల్గా జరిగింది. చాలా కాలము ఒకరు పరిపాలనలో ఉన్నాక త్వరగా అతని ప్రాముఖ్యత అంత తొందరగా పోదు. ఇప్పుడు 6000 ఏళ్ళ బట్టి ఏముందండి మానవ జాతిలో? శరీరమే పాలించింది, ప్రాణమే పాలించింది, మనస్సులో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన తత్వమే పాలించింది. ఇప్పుడు కొత్తగా క్రీస్తునందు వచ్చాక ఆత్మని వెలిగించి దీన్ని మళ్ళా పైకి దేవాలనుకుంటున్నాడు. అయినా సరే అలవాటైన పాత పిలుపు ప్రకారం మరలా పాత నడికే నడుస్తుంటాడు. అసలు త్రోన్ సింహాసనమేమో ఆత్మలోకి వచ్చేసింది. మనమేమో శరీరాన్ని సంప్రదిస్తాం, శరీరమా ఏం చేద్దామని. అక్కడ సింహాసనం ఉంటే ఎందుకు? ఇదే ముఖ్యమంత్రి అలవాటైంది మనకు. మీకు అర్థమైందా నేను చెప్పిన ఉపమానం? అసలు యేసు ప్రభు వారు ఆత్మను బ్రతికించాడు, సింహాసనం నెలకొల్పాడు, అందులో కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ యేసయ్యను అడగాల, ప్రభా ఏం చేద్దామని? శరీరం అడిగేది అలవాటైపోయింది, ఏం చేద్దాం? ఆత్మ బ్రతికించబడిన వారు కూడా ఇంకా శరీరముని సంప్రదించుట అది సంఘంలో కొంతకాలం జరుగుతుంది. ఆత్మ బ్రతికింది, ఆత్మలో దేవుని ఆత్మ వచ్చేసింది, దేవుని సింహాసనం మన ఆత్మలో నెలకొల్పబడింది, మనకు ఆలోచనకర్త మనలోనే ఉన్నాడు. ఆయనను ఆలోచన అడిగేది మానేసి ఇంకా పాత అలవాటు చొప్పున శరీరముని మనం చాలాసార్లు సంప్రదిస్తూ ఉంటాం. సంఘములో సమస్యలన్నిటికీ ఇదే కారణం, తప్పుడు సిద్ధాంతాలకు ఇదే కారణం, సహోదర ప్రేమ లేకపోవడానికి ఇదే కారణం, ఐక్యత లేకపోవడానికి ఇదే కారణం. ఎందుకు అంటే విశ్వాసులు తమ ఆత్మలోని పరిశుద్ధాత్మను సంప్రదించకుండా
శరీరాన్ని సంప్రదించి నిర్ణయాలు చేస్తున్నారు. శరీరం చెప్పినట్టే ఇంకా నడుచుకుంటున్నారు. లోపల సింహాసనం ఉంది కానీ ఇంకా అది చెప్పినట్టే నడుచుకుంటున్నారు. దైవ సింహాసనం లోపల ఉంది కానీ నీ బ్రతికి ఇంకా దైవరాజ్యం కాలేదు. దైవ సింహాసనం నీ లోపల ఉంది కానీ నీ జీవితం ఇంకా దైవరాజ్యముగా మారలేదు. ఆత్మ బ్రతికించబడగానే నీవు దేవుని రాజ్యపు ప్రతిబింబాన్ని కావు. ఆత్మ బ్రతికించబడగానే నీ జీవితం దేవుని రాజ్యం కాదు. నీ లోపలికి దేవుని సింహాసనం రాగానే నీ బ్రతుకు దేవుని రాజ్యం కాదు. ఎప్పుడు నీ జీవితం దేవుని రాజ్యం అవుతుందంటే నీవు స్వంత నిర్ణయపూర్వకంగా ఇంటెలిజెంట్గా తెగించి నీ అంతటా నీవుగా స్వతంత్రించి నేను ఇప్పుడు శరీరమును సంప్రదించను, నేను నాలోని పరిశుద్ధాత్మనే సంప్రదించి నిర్ణయాలు చేస్తాను అని ఈ నూతన విధానమైన వ్యవహారానికి అలవాటు పడిపోవాలి నువ్వు బాగా. అప్పుడు నువ్వు నిజంగా ఆత్మానుసారివి. అప్పుడు నీ బ్రతుకు దేవుని రాజ్యం, దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చూడండి, నీ పై రూపము ఎవరిదని అడుగుతున్నా. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవుని రూపమేనా? నీలో అదృశ్య భాగం ఉంది, దృశ్య భాగం ఉంది. నీలోని శరీరం లోపలి సంగతులను నిర్ణయిస్తుందా? నీ లోపలి ఆత్మ నీ శరీరపు నడకను నియంత్రిస్తుందా? చాలా పెద్ద ప్రశ్న. నీ శరీరము నీ ఆత్మను పాలిస్తుంటే నీ పై రూపము దేవుంది కానే కాదు. నీ నిర్ణయాలు, నీ ద్వేషాలు, ప్రేమలు, అనుకూలతలు, ప్రతికూలతలు, నీ స్నేహాలు, సహవాసాలు నీ శరీరం చెప్పినట్టే జరుగుతుంటే అసలు నీ పై రూపం దేవుడిది మాత్రం కాదు. నీ జీవితాన్ని దేవుడు కానుకగా అంగీకరించడు. ఆ రూపం ఎవరిది అన్నాడు, ఇది కైసరుది అన్నాడు, అయితే వాడికి ఇచ్చేసేయి. కానీ ఎక్కడైతే దేవుని రూపం ఉందో అది దేవునికి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని రూపం ఉన్నదా? రావాలి. అది వెంటనే రాదు సుమా. ఏదో ఒక ప్రసంగం చేయగానే అరే బాగా మర్మని చెప్పాడు కదా, నిజమే కదా, నేను అట్లే ఉండాలి కదా అనుకోగానే రాదది. సాధనం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రాణము, మనస్సు, లోపల హృదయం, మన మానవ తత్వం మాట్లాడుతుంటే దాన్ని పీక నొక్కడం అలవాటు చేసుకో. నోరు మూసుకోవే, చాలులే, 6000 ఏళ్ళు పరిపాలించవు, చాలు దిగో. నోరు ఎత్తావంటే పిసికి పారేస్తాను, పీక పిసికి పారేస్తాను, నోరు మూసుకో అని రోజు నిమిషానికి 10 సార్లు అనుకుంటూనే ఉండాలి. నోరు మూసుకోవడం దానికి అలవాటు లేదు. దేనికి? శరీరానికి, లోపల ప్రాణానికి అలవాటు లేదు. ఆజ్ఞలు జారీ చేయడం అలవాటు అయిపోయింది. ఇట్లా చేయి, అట్లా చేయి, వాటితో కొట్లాడు పెట్టుకో, వాళ్ళ ఇంటికి పోకు, అంత మాట్లాడు, ఇవన్నీ వీడు చెప్పి అలవాటు అయిపోయింది. నోరు మూసుకో అంటే వాడికి అసలు సిగ్గే లేదు. తిట్టిన కాసేపు తలక దించుకుంటాడా, నెక్స్ట్ మూమెంట్ వాళ్ళ వాంతో కొట్లాడు పెట్టుకొని మళ్ళీ అంటాడు నోరు మూసుకోరా, సర్లే అంటాడు. మళ్ళీ సిగ్గులేదు, ఏం లేదు. నెక్స్ట్ మూమెంటే మళ్ళా ఇంకో తప్పు పని చేయమంటాడు. నిరంతరము వాని నోరు నొక్కి పీక వేసుకి నోరు మూయించి మన యందున్న పరిశుద్ధాత్మని సింహాసనం ఎక్కించి ఆయన స్వరాన్ని విని ఆ స్వరానికి లోబడి నడుచుట నేర్చుకోవడానికి ఒక జీవిత కాలమే పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లైఫ్ టైం. అప్పుడు దేవుడు అంటాడు, ఇది ఈ రూపాయి మీద నా ముద్ర వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పై వ్రాత అది ఇంకో సబ్జెక్టు. ఇంతసేపు చెప్పినట్టు మళ్ళీ చెప్పాలి నేను. ఆ రూపము దాని పై వ్రాత. దేవుని బిడ్డలారా, నాలోని రూపము దేవుని రూపమై నా మీది వ్రాత దేవుని వ్రాతగా ఉండునట్లుగా సహాయం చే తండ్రి అని దేవుని ప్రార్థించుకుంటూ మనం ముగించుకుందాం. క్లుప్తమైన ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కూట ముగించుకుందాం. ప్రియులారా, దేవా, నాలో నీవు ప్రారంభించిన విమోచన కార్యమును సంపూర్ణముగా జరిగించి ముగించుము తండ్రి. నా విమోచకుడా, నాలో నీవే కార్యాన్ని అయితే మొదలు పెట్టావో ఆ కార్యాన్ని పరిపూర్ణంగా చేసి ముగించు తండ్రి. నాతో మాట్లాడిన దేవా నేను స్తుతిస్తున్నానని స్తుతించండి. ప్రభువా, నీ వాక్యము కొరకు నీకు స్తోత్రాలు, నీ స్వరము కొరకు నీకు స్తోత్రాలయ్యా.
నీ కృపను బట్టి ఏం మాట్లాడినావు, నీకు స్తోత్రాలు. నన్ను బహుగా ప్రేమించావు గనుక నాతో మాట్లాడావు, నీకు వందనాలు. నన్ను బహుగా ప్రేమించావు గనుక నన్ను గద్దించినావు, నీకు స్తోత్రాలు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు చూపించిన ఆ దివ్యమైన సుందర దృశ్యం, ఆత్మానుసారమైన ప్రవర్తన ఏమిటో మాకు నేర్పించు నాయనా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడలారా, మనము చనిపోక మునుపు ఆత్మానుసారులుగా మనం మారదాం. నీలోని ఆత్మను దేవుడు పాలించాలి. నీలోని ఆత్మ ద్వారా దేవుని ఆత్మ నిన్ను పాలించాలి. దేవుడు ఎవరిని ద్వేషించమంటే నువ్వు వాళ్ళని ద్వేషించాలి. దేవుడు ఎవరిని ప్రేమించమంటే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. దేవుడు ఎవరితో సావాసం చేయమంటే వాళ్ళతో నువ్వు చేయాలి. దేవుడు ఎవరితో సావాసం తెరుచుకోమంటే నువ్వు అక్కడ తెరుచుకోవాలి. దేని కొరకు నువ్వు ప్రయాసపడమని దేవుడు చెబితే దానికోసమే ప్రయాసపడాలి. ఏది వ్యర్థమని దేవుడు నీతో చెప్పుచున్నాడో దాని కొరకు పరిగెత్తేది మానుకోవాలి. నువ్వు అంతే, పరుగులెత్తేది మానుకోవాలి. అది వ్యర్థమని దేవుడు చెప్పాక నువ్వు ఎందుకు పరిగెడతావు? అట్లయితే నీవు ఆత్మ సంబంధివి కాలేవు. దేవుడు వద్దన్నది నీవు అసలు విసర్జించడం మానుకోవాలి. ఓ ప్రభువా, నన్ను దేవుని రాజ్యముగా నన్ను మార్చి, నా బ్రతుకును దేవుని రాజ్యంగా మార్చు, నా హృదయాన్ని దేవుని రాజ్యంగా మార్చు. పాపం అనేది ప్రవేశించక ముందు ఆదాము ఎటువంటి స్ట్రక్చర్, ఎటువంటి అంతరంగ నిర్మాణం కలిగి ఉన్నాడో అటువంటి నిర్మాణం నాలో మరలా నిర్మించు తండ్రి. నన్ను నిర్మించు, నన్ను కూలగొట్టి మళ్ళీ కట్టుమని ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపుడమైన, నీతి స్వరూపుడమైన మా పరిశుద్ధ పరమ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీవు పంపిన నీ వాక్య వర్తమానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అల్పులమునైన ఎన్నిక లేని వారమి, ఏమీ తెలియని వారమి, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకి మేము బలహీనులం, పరిశుద్ధులందరిలోకి అత్యల్పులం తండ్రి. అయినా నీ రక్తం ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు. రక్తం చేత కొనబడిన వారం, నీ రక్తం చేత మేము విమోచింపబడిన వారం కనుక నీకు స్తోత్రం తండ్రి. మాలో నీవు చూడాలనుకుంటున్న సంపూర్ణత ఏమిటో మీరు మాకు తేటగా మీరు బోధించి స్పష్టపరిచినందుకు మీకు స్తోత్రాలు. మీరు నేర్పిన సత్యం బట్టి మనం స్తుతిస్తున్నాం. అయితే ఆ చొప్పున బ్రతుకుటకు నీ కృపను, నీ బలమునిమ్మని, నీ శక్తినిమ్మని ప్రార్థించుకుంటున్నాము. మేము మాలో అందరం ప్రతి ఒక్కొక్కరము, మా సహవాస సంఘములన్నిటిలో ఉండే ప్రతి ఒక్కొక్కరు కూడా తప్పనిసరిగా నాయన ఆత్మానుసారులుగా రూపొంది, అదిగో వారి రూపము ఎవరిది అంటే అది దేవునిది అని వెంటనే జవాబు రాగలిగినంత సంపూర్ణ స్థితిలోనికి, సంపూర్ణ సిద్ధిలోనికి మమ్మల్ని నడిపించమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన క్రీస్తు యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవునితోటి దివ్య మనోహర సహవాసం ఇది మొదలుకొని యేసు రెండవ రాకడ పర్యంతం మనకును భూలోకమందున సకల భక్త కోటికి పరిశుద్ధుల సమాజములకు అన్నిటికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక.